చుకొని శ్రీరామచంద్ర ప్రభువు వీళ్ళ యావత్ హిందూ సమాజానికి ఆదర్శం. వారిని ఏదైతుందో కొలిచే విధంగా ఆరాధించే విధంగా ఏదైతుందో మిత్రులు పెట్టి దాన్ని కూడా మీరు తప్పుగా ఆలోచిస్తే ఎట్లనే అక్కడ ఉన్న రాహుల్ గాంధీ చూడు, ఆడ చూడు బాబు, గట్టి చూడు కనబడతాడు. ఆడ చూడు బాబు ప్లీజ్, ఆడ సోనియా గాంధీ గారు ఉన్నారు. అరే నేను ఇంకే పార్టీ అని చెప్పలేదే. ఇప్పుడు మీరు ఏది పోకుండా సలహా చెప్పండి, చెప్పాను. ఈ సలహాకి ఏమన్నా ఫలితం పట్టుకరా అండి. ఏది అది దిగలేదు. నేనేమంటున్నా, అధిష్టానం ఈ 10 మంది పార్టీ ఫిర్యాదు ఎదుర్కొంటున్న ఒక శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ళు బయట పెట్టండి. నేను ఎందుకు వదులుతాను కాంగ్రెస్ పార్టీ? నేను ఎందుకు వదులుతా? అరే నేను అన్నగా పరిష్కారం ఉందా అని చెప్పానంటే కాదు బాబు. అది మీరే అంటే ఇది మీరే అంటారు. నా దృష్టిలో పరిష్కారం లేదని ముందే చెప్పా. నేను చేయని సంతోషం వేళ చేయాల్సిందే కదా బాబు. ఏకపక్షం ఎట్టుంటుంది బాబు? ఏకపక్షం ఏది ఉండదు. నేను ఏది ఇస్తుందో 84 November my term was expired. 84 November my term was expired. When I joined into Congress party, I was no more an elected representative of any చట్టసభకు ఎంపిక లేను. చూడు బాబు, నేను అది అంతర్గతంగా పార్టీని వీడడం కాదు, అంతర్గతంగా నా అభిప్రాయం చెప్పి నా రిజిగ్నేషన్ గవర్నర్ పంపించినా. నా రిజిగ్నేషన్ ఏదైతుందో అన్నాడు గవర్నర్కి పంపించింది. నేను అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతున్నదో నేను బట్టే నాకు కనబడలేదు కాబట్టి ఏదైతుందో దాని కొరకు గవర్నర్ పంపించింది రిజిగ్నేషన్. అది చూడు బాబు, వాళ్ళు నాతో నడిస్తే న్యాయం జరుగుతుందని భావించే వాళ్ళే నాతో నడుస్తారు. మీరు ఇక్కడ హ్యూమిలేషన్ ఉంది, అసంతృప్తి ఉంది, ఉక్కపోత ఉంది మీ ఇంట్లో మీకే అని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు ఒక 43 ఇయర్స్ ప్రజా జీవితంలో ఉన్నారు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీలు కానీ లీడర్లు కానీ ఇతర పార్టీలలో ఉన్నారు. అక్కడ మీకు మీ రేంజ్ గౌరవం దక్కుతుందని మీరు భావిస్తున్నారు? ఆ మాటకు వస్తే రాష్ట్రంలోనే సీనియర్ నేతలలో టాప్ 3లో ఉంటారు. అవును బాబు, నేను అందుకే అంటున్నా కదా, నాకు పార్టీ వీడడం అనేది ఏదైతున్నదో నేను కోరుకుంటున్నది కాదు. దయచేసి అది నేను ముందే ఐ వెంట్ ఆన్ రికార్డ్. నేను పార్టీ వీడడం అనేది నేను ఎంత హ్యూమిలియేషన్లో, సఫకేషన్లో ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందో అని చెప్పా. నేను ఎవడు కూడా 4 దశాబ్దాల అనుబంధాన్ని వీడాలి అని చెప్పి కోరుకోడు. అటువంటి పరిస్థితి ఏర్పడితే అది బాధాకరమే. ఆ బాధకి ఉపశమనానికి ఏదైతుందో there is no other option. సరే, నువ్వు ఎట్లా కూడా కట్టాను ఆయన. అది నువ్వే చెప్తావు, ఇది నువ్వే చెప్తావు. నీకు తవ్వ తెలుసుగా ఎందుకు పోలేదు అని చెప్పాలని నేనేం చెప్పాలి? అరే అన్నీ నువ్వే చెప్పినాక నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్తున్నావు. నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్తున్నావు. నేను అడుగు ఢిల్లీ ప్రయత్నం. నేను ఒక్కడే బాబు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో రేవంత్ రెడ్డి గారు ప్రధాన పాత్ర పోషించారు రాహుల్ గాంధీ గారి తర్వాత. అయితే పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఈ డిజర్వ్ టు బి ది చీఫ్ మినిస్టర్. ఆయన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి వీళ్ళ భట్టి గారు ఏదైతుందో శాసనసభ పక్ష నాయకుడికి ఏదైతున్నదో ఆయన ఉద్యమం చేసిండు, పోరాటం చేసిండు. ఆయన ఉప ముఖ్యమంత్రి అవకాశం కల్పించింది. ఈ డిజర్వ్స్ ఫర్ ఇట్. నేను లోన్ కౌన్సిల్ మెంబర్ ఏదైతుందో 5 ఏళ్ళు పోరాటం చేసిన ఒంటరి పోరాటం
5 సంవత్సరాలు ఏదైతే ఉందో ప్రతిపక్ష నాయకుడిగా ఏకైక శాసనమండలి సభ్యుడిగా నేను ప్రభుత్వాన్ని ఒంటి కాలుతో ఎదిరించిన నేను 5 ఏళ్ళు. ఆమె నాట్ డిజర్వ్ టు బికమ్ మినిస్టర్, ఆమె నాట్ డిజర్వ్ టు బికమ్ మినిస్టర్. మరి ఆనాడు కూడా జనపద పోలేదు, ఢిల్లీకి పోలేదు మా మిత్రుడు ఓ సారు. నేను ఆనాడు కూడా జనపద పోలేదు, ఢిల్లీకి పోలేదు. అరే డెఫినెట్ నాకు బాధ ఉండదు. ఆనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి తప్పనిసరి నేను కోరుకున్నా అంటున్నాను. భట్టి గారు ఉప ముఖ్యమంత్రి అయిండు, నేను కోరుకున్నా ఆయన కావాలని. మరి నీ మంత్రి కావాలన్నటువంటి నాకు కోరిక ఉండకూడదా? నాకు అప్పుడు 20 మాసాల కౌన్సిల్ టర్మ్ ఉండే, 5 ఏళ్ళు ఒంటరి పోరాటం చేసి ఒక్కరిని నాకు పార్టీ పేరు చట్టం కూడా అడ్డం లేకుండే. వీళ్ళు ఏ పార్టీ పేరు చట్టం గురించి మనం చర్చిస్తున్నామో, నేను లోన్ మెంబర్ కాబట్టి నాకు పార్టీ పేరు చట్టం కూడా నాకు అడ్డం లేకుండే. అయినా ఏదైతుందో నన్ను పట్టభద్రులు ఏదైతుందో ప్రశ్నించే గొంతుకగా శాసన మండలి ఏదైతుందో మా సమస్యలు లేవనెత్తులు మా పక్షం నిలబడి పోరాటం చేస్తామని చెప్పని నాకు బాధ్యత అప్పగించింది. నా బాధ్యత కర్తవ్యం నెరవేర్చాను, నాకు నేను బాధ్యత అనుకుని నెరవేర్చింది నేను. థ్యాంక్ యూ. కొబ్బరి నీళ్ళు బాబు. నేను సారీ ఏమైనా స్లిప్ అయితే, నాకు మీ మీద ఏమైనా స్లిప్ అయితే అదే రికార్డింగ్ అది ఎట్లా మీరు కూర్చోవద్దా మీ కొబ్బరి లాగి ముందు పోతున్నా అని చెప్పాను. సరే అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయటం, ఎవరైనా పని చేయాల్సిందే. డెమోక్రటిక్ సెటప్ లోపల ఏదైతుందో అధికార పార్టీ ఎవరున్నా కానీ ఒక ఎంపికైనటువంటి శాసనసభ్యుడు తన ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏదైతుందో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం సహజం. అది ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమా? ఇప్పుడు నీ లక్ష్యం ఏదైతుందో నియోజకవర్గ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నా అని చెప్పని పేర్కొన్నాం. ఆల్ రైట్. ఇవాళ నేను కూడా గతంలో ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసింది, నేను కేసీఆర్ గారితో కూడా కలిసి పనిచేసింది. నేను 2014లో ఏదైతుందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను దెన్ ఐ వాజ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ. నాకు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఏదైతున్నదో నేను ఈ ప్రాంతంలో ఉండే సమస్యలను దృష్టికి తీసుకెళ్ళి ఐ గాట్ ఇట్ శాంక్షన్. ఎవరే కానీ చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో నువ్వు ముఖ్యమంత్రి గారితో